హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై. ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. చాలా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో 5 వరకు ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయల కారంని బట్టి మీరు తీసుకోండి. ఎండుమిరపకాయలు వేగినాక ఒక గుప్పెడు పుట్నాల పప్పును వేసి వేయించుకోవాలి. కొంచెం ఇలా వేగినాక తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైనాక 3 స్పూన్ల వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా ఆయిల్లో ఫ్రై అయినాక తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకుని వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయినాక దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు తొందరగా ఫ్రై కావడానికి 1 స్పూన్ ఉప్పుని వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి అయినాక దాంట్లోనే వేయించుకున్న పుట్నాల పప్పును కూడా వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి అయినాక దాంట్లోనే 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని కాసేపు పక్కన పెట్టుకుందాం. కర్రీని ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గినాక మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి. ఈ పొడి దొండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. పల్లీలను ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే మనం దొండకాయ ఫ్రై తింటుంటే అవి మధ్య మధ్యలో పల్లీలు తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీ తినని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చపాతీ, సాంబార్, పప్పుకి సైడ్ డిష్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన దొండకాయ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.